మకర రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము 11 నెలల 6 రోజుల పాటు జరుగుతూ ఉన్నది. అంటే సుమారుగా సంవత్సర కాలం పాటు. ఆ తర్వాత రాహుగ్రహం రాశి మారుతోంది, సంక్రమణం అనుకోవచ్చు, వేరే రాశికి. వక్రగతిలో ఉంటారు కాబట్టి ద్వితీయ స్థానం నుంచి జన్మస్థానం అయినటువంటి మకరంలోకి వచ్చి ఒక 25 రోజులు ఉంటారు. అంటే ఇంకా చాలా ఉంటారు. మనకు అక్కడితో సంవత్సరం పూర్తి అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ 25 రోజుల ఫలితాలు చెప్పుకోవాలి. మకరంలో, కుంభంలో 11 నెలల 6 రోజుల ఫలితాలు మనం చెప్పుకోవాలి. రాహువు ద్వితీయ స్థానంలో 11 నెలల 26 రోజులు మనకి ద్వితీయ స్థానంలో ఉన్న టైంలో, సమయంలో మనకేం జరుగుతుందంటే ధన రాబడి తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, తద్వారా మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ధనం ఎప్పుడైతే తగ్గిందో మనకి కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఎవరి దగ్గర అప్పు చేసినా కొంత మన యొక్క పరపతి, ఇన్నాళ్ళ నుంచి పెంచుకున్నటువంటి పరపతి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. రాహువు కాబట్టి ఈ దోమలు, బల్లులు, తేళ్ళు, జెర్రులు ఇట్లాంటివి ఈ కాలంలో సిటీలో లేవనుకోండి, అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నాయి. బల్లులు లేవా, ఇది బొద్దింకలు లేవా, దోమలు లేవా, వాడు చాలండి మనకి అవి. అక్కడ కూడా మరి మూసీ పరివాహ ప్రాంతంలో చూస్తే పాములు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఈ 11 నెలల 6 రోజులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నది. తదుపరి జన్మంలోకి వచ్చి 25 రోజులు ఉంటున్నారు. జన్మంలోకి వచ్చాక అన్ని దుష్ట ఆలోచనలు, మరి దుష్ట ప్రవర్తన, అలాగే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ పిచ్చిరిగి మనకి వాడంతా వీడంతా, వాడో లెక్క, నాకు ఈడో లెక్క, ఇట్లాంటివన్నీ అహంకారపూరితమైన మాటలు, అహంకారపూరితమైన చేష్టలు, ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఈ రాహు వల్ల సంవత్సరం మొత్తం అంతా కూడా 2 రాశుల్లో ఉన్నప్పుడు కూడా ఇదే ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా మంచి ఫలితాలనే తృతీయ స్థానంలో శని భగవానుడు ప్రసాదిస్తాడు. ఇక్కడ మన శని భగవానుడు మనకి ఇచ్చేది ఏంటంటే, అక్కడ ఇంట్లో మనం ఏ పని చేసినా ఇంట్లో సోదరులు, కుటుంబ సభ్యులు, అలాగే ఇంటికి కలిసి రెచ్చగలవమన్నారు కాబట్టి బయట వారు కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మీరు ఉద్యోగం చేసే దగ్గర, లేకపోతే వ్యాపారం అయితే చేస్తున్నారు, వ్యాపారం చేసే వారికి కూడా మొత్తం బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేసే దగ్గర కూడా అందరూ సహాయ సహకారాలు, మనస్స వాచాకరణ, మీకు ఏది ఆ సందర్భానికి అవసరమో దాన్ని తప్పకుండా వారందరూ వచ్చి ఆదుకుంటారు. కొన్ని సందర్భాలలో తెలియని వారు కూడా మనకి సహాయపడేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే గురువు యొక్క చలనం గురించి చూసుకున్నట్టయితే ఆయన 6వ స్థానం అయినటువంటి మిథునంలో ఒక 5 నెలల పాటు ఉంటారు. తదుపరి 7వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 5 నెలల పాటు ఉంటారు. తదుపరి 2 నెలల పాటు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో జూన్ 1 వరకు సంచారం, జనవరి 1 నుంచి, అంటే పూర్తిగా 5 నెలలు, 6 నెలల్లో ఒక రోజు అనుకోండి, అంటే 5 నెలలు మనం లెక్క వేసుకుందాం. ఈ 5 నెలలు పెట్టుకుంటే 5వ స్థానంలో 6వ స్థానంలో గురు సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే అశుభ ఫలితాలు ఏ విషయాల్లో మనకి ఇబ్బంది కలిగిస్తాడు అన్నట్టయితే, ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు, రోగాలు, రుష్టులు, అలాగే అప్పులు వాళ్ళు బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పు కోసం మనం ఇంకో దగ్గర ఈ అప్పు తీర్చడం కోసం మరొక దగ్గర అప్పు కోసం ప్రయత్నిస్తే అక్కడ అప్పు దొరకకపోవటం, అలాగే కలహాలు, శత్రువులు, రుణాలు, అపకీర్తి, విచారం, ఇవన్నీ కూడా మనకి 6వ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల ఏర్పడతాయి. ఇకపోతే తదుపరి ఆయన ఆ రాశి నుంచి ఈ తర్వాత రాశి అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. దాన్ని సంక్రమణంగా కూడా మనం చెప్పుకోవచ్చు, గురు సంక్రమణంగా.
ఇంకా సంవత్సరం పాటు ఇక్కడ ఉండాలి ఆయన. ఇక్కడ కర్కాటకంలో. ఇక్కడ ఏమవుతోంది, 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, అంటే 5 నెలల పాటు సప్తమ స్థానంలో ఉంటున్నారు. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇది అవివాహితులకి వివాహం కుదరటం కానీ, వివాహం అయిపోవటం కానీ జరగచ్చు. అలాగే వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మనం ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన మన మధ్యన కూడా ఏకాభిప్రాయమే ఏర్పడుతుంది. తద్వారా వ్యాపారం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి 2 నెలల పాటు అతిచారం వలన, కర్కాటకంలో ఉన్నటువంటి గురువు అతిచారం వల్ల సింహరాశిలోని ప్రవేశించి ముందుకు రాశి అయినటువంటి సింహంలో ప్రవేశిస్తారు. అది అష్టమ స్థానం అవుతుంది. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తారయ్యా అన్నట్టయితే పెద్ద దుఃఖాలు కలుగుతుంది. అయినటువంటి బంధువులు, ఆప్తులో, మిత్రులో ఎవరో చనిపోయారు అనేటటువంటి వార్త వినటం, తద్వారా పెద్ద దుఃఖం కలగటం, కొంతమంది డిస్మిస్ అవ్వటం, కొంతమంది సస్పెండ్ అవ్వటము, కొంతమందికి కలత్ర పీడ అంటే భార్య వల్ల పీడ, కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం, అవమానాలు, అపకీర్తి, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా మనకి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే అదే అష్టమ స్థానంలో అంటే 2 నెలల పాటే గురువు మనకి దుష్ట ప్రభావాన్ని అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. కానీ అదే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం సంవత్సరం పాటు జరుగుతున్నది. అంటే 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. తదుపరి మళ్ళీ ఆయన కూడా సప్తమంలోకి వెళ్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా కేతువు అష్టమంలో కానీ సప్తమంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. కానీ అప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందులే. కానీ ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి 11 నెలల 6 రోజులు మాత్రం ఇది కూడా పెద్ద దుఃఖం. అలాగే కొంతమంది పనిలో నుంచి తీసివేయబడటం, ఉద్యోగం పోవటం, భార్యతో చికాకులు, ఇటువంటి హఠాత్తుగా ధన నష్టం రావటం, అప్పుడు దాకా స్నేహితులుగా ఉన్నవాడు కూడా ఎందుకనో మరి శత్రువుగా మారిపోవటం, కలహాలు, పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి శని పూర్తి అనుకూలుడు, గురువు ఒక్క 5 నెలలు మాత్రం అనుకూలుడు, ఇంతేనండి. రాహు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు, కేతు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు, గురువు సగం ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 1.5 గ్రహం మాత్రం మనకు అనుకూలంగా ఉంది. ఇవి బాగున్నాయి. కాబట్టి మీరు రాహుకి కేతువుకి ఖచ్చితంగా చేయించుకున్నట్టయితే, అంటే దానాలు ఇచ్చుకోవటమో, జపం చేయించుకోవటమో, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, లేకపోతే 40 రోజులు తిరగటమో, రోజు ఎలాగా చేస్తున్నారు కదా నవగ్రహ శ్లోకాలు నేను చెప్తూనే ఉన్నా. 2-3 సంవత్సరాల నుంచి మనం రోజు చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. ఈ పాటికి మీ అందరికీ ఖచ్చితంగా 100కి 100 మందికి నా ఛానల్లో లేకపోతే ఏ ఛానల్లో అయినా సరే నా జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు వింటున్న వారు ఎవరికైనా కూడా నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, మీకు ఈ శ్లోకాలన్నీ బై హార్ట్ వచ్చేసి ఉంటాయి. బై హార్ట్ వచ్చేస్తే 2 నిమిషాల లోపే, ఇట్ టేక్స్ 2 minutes బిలో, మీకు 2 నిమిషాల లోపలే టైం తీసుకుంటుంది. అవి చదవండి. దాంతోపాటుగా దానాలో ఇవి చేసుకున్నట్టయితే సంవత్సర కాలం పాటు కదండి ఇది, కొంచెం అంచేత మనం రెగ్యులర్గా వాడేటటువంటి నవగ్రహ జపాల కంటే, శ్లోకాల కంటే ఇవి కొంచెం మరింత బూస్ట్, దానికి ఒక మరింత శక్తిని ఇస్తాయి. తప్పకుండా మీ జీవితం హాయిగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం.